హలో గైస్, ఇప్పుడే డబల్ స్మార్ట్ ట్రైలర్ అయితే చూశాను. అండ్ ట్రైలర్ చూశాక నచ్చిందా అనేసి అడిగితే మాత్రం అస్సలు నచ్చలేదు నాకైతే మాత్రం. రీజన్ ఏంటో చెప్తాను, వినండి ప్లీజ్. ఫస్ట్లీ పూరి జగన్నాథ్ గారి లాస్ట్ ఫ్యూ ఫిలిమ్స్కి అయితే నాకైతే ఆయన మూవీస్ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేది జీరో అనమాట. జీరో కూడా కాదు, అసలు ఎవరో కొత్త డైరెక్టర్ తీస్తున్నాడులే అనుకుని కొమ్మని వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే అంత వరస్ట్గా వస్తున్నాయి ఆయన దగ్గర నుంచి ఫిలిమ్స్ అయితే మాత్రం, మామూలు వరస్ట్గా కాదు. ఆయనది లాస్ట్ బెస్ట్ ఫిలిం ఏది అనేసి నన్ను అడిగితే మాత్రం టెంపర్ అని చెప్తాను. బట్ టెంపర్ కూడా బెస్ట్ ఫిలిం కాదు. అండ్ క్లైమాక్స్ అండ్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ అండ్ సాంగ్స్, ఈ మూడు ఆ మూవీని సేవ్ చేసేసాయి. మిగతా మూవీ నరేషన్ మొత్తం ఫ్లాట్గా ఉంటుంది, పెద్ద ఏమీ అనిపించదు. అండ్ దానికి ముందు వచ్చిన ఇద్దరు అమ్మాయిలు కూడా పెద్ద ఏమీ అనిపించలేదు. అండ్ దేవుడు చేసిన మనుషులు అది కూడా స్క్రాపే. అండ్ ఇన్ని స్క్రాప్ మూవీస్ తర్వాత లైగర్ బిగ్గెస్ట్ స్క్రాప్. అసలు ఇండియాలో అంత వరస్ట్ మూవీని అంత బడ్జెట్ పెట్టి తీస్తారా అనిపించింది నాకైతే మాత్రం. అండ్ ఎస్పెషల్లీ ఆ మూవీని పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేయలేదేమో అనిపించేసింది, అంత వరస్ట్గా ఉండింది ఆ ఫిలిం అయితే. అండ్ నెక్స్ట్ ఈ ఇస్మార్ట్ శంకర్కి వచ్చేస్తే, పార్ట్ 1 అసలు హిట్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రామ్ యాక్టింగ్, సాంగ్స్, డ్యాన్స్ అండ్ నబ్బా నటేష్ గారి యాక్టింగ్. ఈ 4 అండ్ కొన్ని ఫైట్స్, అంతే. ఇవే రీజన్స్, ఇంకేం లేవు. ఫస్ట్ పార్ట్ చూడడానికి అయితే ఫస్ట్ రీజన్ ఏంటంటే సాంగ్స్ అనమాట. అండ్ రామ్ గారి యాక్టింగ్ రెండు బాగున్నాయి కాబట్టి ఎంజాయ్ చేసాం. అండ్ మూవీలో స్టోరీ అయితే ఫస్ట్ పార్ట్లో కూడా ఏమీ ఉండదు, జస్ట్ కొన్ని డైలాగ్స్ అండ్ ఫైట్ సీన్స్, వీటితో మేనేజ్ చేసేసారు. బట్ ఫస్ట్ పార్ట్ హిట్ అయింది అలాంటి ఫ్యూ రీజన్స్ వల్ల, అండ్ రిలీజ్ అయిన టైం కూడా. బట్ ఇక్కడైతే కొన్ని మంచి కంటెంట్ ఉన్న మూవీస్ కూడా రిలీజ్ అవుతున్నాయి, మిస్టర్ బచ్చన్ అండ్ స్త్రీ కూడా అనమాట. అండ్ మిస్టర్ బచ్చన్ మీద అయితే హోప్స్ అయితే అందరికీ బాగానే ఉన్నాయి. అండ్ హరీష్ శంకర్ డైరెక్టర్ కాబట్టి ఈ మూవీ ఎందుకు హిట్ అవ్వాలని ఆలోచిస్తే మాత్రం మూవీలో అయితే అసలు నాకు ఇంట్రెస్టే రావట్లేదు చూడడానికి. నాకు తెలిసి మోస్ట్లీ మూవీకి ప్రిఫరెన్స్ అయితే మాస్ ఆడియన్సే. బట్ ఆ మాస్ ఆడియన్స్ కూడా ఎంతని చూస్తారు ఒక ఫిలింని, మరి అంత వరస్ట్ అయితే ప్రిఫర్ చేయరు కదా. లైగర్ మూవీ ఫ్లాప్ అవడానికి మెయిన్ రీజన్ కూడా అదే, సాంగ్స్ అసలు బాగాలేవు, డైలాగ్స్ లేవు అండ్ ట్రైలర్ బాగాలేదు. ఈ మూవీలో కూడా అంతే, సాంగ్స్ అస్సలు బాగాలేవు అండ్ డైలాగ్స్ అస్సలు లేవు. అండ్ యాక్టింగ్ కోసం మాత్రమే వెళ్ళాలంటే ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో చూసేసాం కదా సేమ్ యాక్టింగ్, మళ్ళీ వెళ్ళాలా అనేసే ఉంది నాకైతే మాత్రం. నేనైతే అదే మెయిన్ రీజన్ వెళ్ళాలా వద్దని ఆలోచించడానికి కూడా. అండ్ మోస్ట్లీ చాలామంది ఇలాగే ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మూవీ రిలీజ్ టైంకి ఇంకా మంచి మూవీస్ రిలీజ్ అవుతాయి అన్నమాట. సో వాటిని ప్రిఫర్ చేయొచ్చు అందరూ, సో చెప్పలేము. అండ్ నాకైతే ట్రైలర్ అయితే అసలు నచ్చలేదు. అండ్ సాంగ్స్ అయితే ఇప్పటిదాకా అయితే ఏం నచ్చలేదు అనమాట. అండ్ కావ్య తప్పర్ని ఎందుకు తీసుకున్నారైతే అసలు అర్థం కావట్లేదు. మూవీలో అయితే కావ్య తప్పర్ని మీద చూపించిన ఇంట్రెస్ట్ స్టోరీ మీద పెట్టుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే, ట్రైలర్ చూసాక అనిపించింది. ఎందుకంటే మొత్తం తన మీదే ఉంది ఫోకస్, మొత్తం అక్కడ ఇక్కడ ఏం లేదనిపించింది నాకైతే. సో ఇది గైస్, ట్రైలర్ అయితే నాకైతే నచ్చలేదు. మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మూవీకి వెళ్ళాలా వద్దా అని కూడా మీరే చెప్పండి గైస్. అండ్ ప్లీజ్ subscribe to my channel. Bye guys.